హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా మీ అందరికీ అడ్వాన్స్డ్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఈ క్రిస్మస్ కోసం స్పెషల్గా పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే విధంగా కేక్ బాంబ్స్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చూడ్డానికి అచ్చం కప్ కేక్స్ లానే ఉంటాయి, బట్ కప్ కేక్స్ కావు. అండ్ వీటిని తయారు చేయడం కోసం కప్ కేక్స్ని బేక్ చేసేంత టైం కూడా పట్టదు. ఓవెన్ అవసరం లేదు, గంటల కొద్ది గ్యాస్ని వేస్ట్ చేస్తూ బేక్ చేయడం అంతకన్నా అవసరం లేదు. జస్ట్ 7 to 8 మినిట్స్లో ఈ కేక్ బాంబ్స్ని తయారు చేయొచ్చు అంటే నమ్ముతారా? పిల్లలు కేక్ కావాలి మమ్మీ అని అడగగానే ఇన్స్టెంట్గా చేసి ఇవ్వచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే తిన్న వాళ్ళందరూ సూపర్ హో సూపర్ హా సూపర్ ఓబ్యా అనాల్సిందే, అంత రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేసి చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి ఒక కప్పుతో 3/4 కప్పు వరకు మైదా పిండిని అయితే తీసుకోవాలి. సో మీకు ఇక్కడ కేక్ రెసిపీని తయారు చేయడం కోసం ఏదైనా ఒక కప్ని మెజర్ చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు కకోవా పౌడర్ వేసుకోవాలి. సో కకోవా పౌడర్ కనుక లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు చక్కెర పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు వరకు రీఫైండ్ ఆయిల్ లేదంటే మెల్టెడ్ బటర్నైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు, అలాగే 1/4 కప్పు వరకు పాలను కూడా వేసుకోవాలి. సో ఇలా పాలు పెరుగు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఏదైనా గరిటె సహాయంతో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంతలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చెక్ చేయండి. మరీ గట్టిగా కనుక ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వరకు పాలని ఇంకొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేంతలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కనుక లేకపోతే దానికి బదులుగా 1/2 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్నైనా కూడా వేసుకోవచ్చు. సో టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మనకు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. తర్వాత ఈ బ్యాటర్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ పైన పనియారం ప్యాన్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పనియారం ప్యాన్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా సగం వరకు మాత్రమే కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కుక్ అయితే పెద్దగా అవుతుంది కదా, సో డబుల్ సైజ్ అవుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు వీటిపైన కాస్తంత డ్రై ఫ్రూట్స్ కటింగ్ని చిన్నగా గార్నిష్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక టూటీ ఫ్రూటీ ఉన్నట్లయితే వాటినైనా కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇలా ఫిల్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే 7 to 8 మినిట్స్ టైం పెట్టుకొని కుక్ చేయండి. 7 to 8 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టూత్ పిక్తో ఇలా గుచ్చి చూడండి. ఇది సరిగ్గా కుక్ అయ్యా లేదా అనేది తెలుస్తుంది. అంతే, చాలా ఈజీగా కేక్ బాంబ్స్ని తయారు చేయొచ్చు. జస్ట్ 7 to 8 మినిట్స్లో వీటిని బేక్ చేయొచ్చు అంటే నమ్ముతారా? అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా రుచిగా ఉంటాయండి. అసలు పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తాయన్నమాట. సో ఇన్స్టెంట్గా కేక్ కావాలి మమ్మీ అని అడిగినప్పుడు ఇలా కుక్ చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అండ్ వీటిని నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా ఫ్లఫీగా స్పాంజీగా ఉంటాయి. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కిందనున్న బెల్ ఐకాన్లో ఆల్ అండ్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా దాని యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా రీచ్ అవుతాయి. సో మీరు నా ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అలాగే లాస్ట్లో వీటిని సర్వ్ చేసే ముందు కాస్త షుగర్ పౌడర్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి, చాలా చాలా బాగుంటాయి. సో మీ పిల్లలకు ఈ క్రిస్మస్కి స్పెషల్గా వీటిని తయారు చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.